రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలోనే చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఐదేళ్లు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి 5 ఏళ్లు పూర్తయితే కూడా ఆ ₹1,00,000 కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. మీరేం అరవాల్సిన అవసరం లేదు, గీ పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం ప్రజల కోసం. తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటారు. అలాగే రైతు భరోసా సంబంధించి కూడా మేము రైతు బంధు నుంచి రైతు భరోసా చేసే ప్రక్రియలో ఇచ్చే రైతు భరోసా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం రైతాంగ సోదరులకి అందించాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం. ప్రముఖ తెలుగు దినపత్రికలో వాళ్ళ నాయకుడు, ప్రస్తుత ఎల్ఓపి కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీని పక్కన పెట్టుకొని ఆయన చెప్పినటువంటి మాట, తొలుత రైతు రుణమాఫీ అన్నాడు. ఇంకా తొలకరు రాలే ఈయనకి, ఇంకా తొలకరు వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఈయనకు. తొలుత అంటే 9 నెలల. ఇవాళ డిసెంబర్ 7వ తారీఖు రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిండు. ఆయన భాషలో, వాళ్ళ పాలమూరు భాషలో ఆయనే చెప్పిన మాట, తొలుత రైతు రుణమాఫీ. తొలుత పోయింది, 9 నెలలు అయితే పిల్లలు కూడా పుట్టే టైం వచ్చింది, కానీ తొలుత యాదికి వస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారట, ఇంకో 4 మంత్రులట కమిటీ చేస్తారంట. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ డబ్బులు తెచ్చుకోవడానికి మళ్ళీ అడిగిపోతావు? ఏడికేళ్ళు అవుతాయి? ఎన్ని లక్షల కోట్లు వస్తాయి అసలు డబ్బులు? ఎన్ని లక్షల కోట్లు కావాలి రైతు రుణమాఫీకి? ఏమన్నా ఐడియా ఉందా మీకు? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలోకి రావాలనే యావదప్ప, అడ్డగోలుగా మాట్లాడి అడ్డగైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం తప్ప నిజంగా మీరు చెప్పినటువంటి ఏ ఒక్క మాటనన్నా, నేను ఒక అక్షరం తప్పు మాట్లాడితే ఏ శిక్షకైనా నేను సిద్ధం. ఇది నేను మాట్లాడినవి కాదు, ఈ ఓన్లీ నేను మీకు పేపర్ కటింగ్సే చూపిస్తున్నాను. ఇంకా వీడియోలు ఉన్నాయి చాలా అన్న మాట్లాడినాయి. మస్తు మాటలు చెప్పిండు. దీంతో ఏమంటాడు, ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ వచ్చేస్తుంది 15 ఆగస్టు. దీనికి ఇంకా నెలనే బాకీ ఉన్నది. ఇంకా రెండో మాట, బిలియనీర్లకు మోడీ మాఫీ చేసిండు, మేము పేదల డబ్బుల్లో ఖాతాలు వేస్తాం. నర్సాపూర్, సరూర్ నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మా మెదక్కి వచ్చే చెప్పిండు అని. అందుకని నేను మెదక్ ఎంపీగా రెస్పాండ్ కావాల్సి వస్తుంది. తొలుత రైతు రుణమాఫీ. రాహుల్ గాంధీ గారు, వై కాంట్ యూ స్పీక్? మీ తల్లి పేరు మీద సోనియమ్మ బర్త్డే పేరిట, డిసెంబర్ 9 పేరిట సోనియమ్మ తెలంగాణ తల్లి దేవత అని చెప్పినటువంటి సోనియమ్మ పేరిట ఇచ్చిన మాటనే తుంగల దొక్కితే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేని మీద భరోసా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మీరు. అభయస్థం మేనిఫెస్టో ఇంకో మాట చెప్తాడు, రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం పేజ్ 2, వరంగల్ రైతు డిక్లరేషన్ పేజ్ 2లో చెప్తాడు. ఏమంటాడు, రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం ఏర్పాటు చేస్తాం, లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇన్ని పైసలు ఇస్తామని రాశాడు. వడ్లకు కాంగ్రెస్ వాగ్దానం ఇచ్చింది, 2683 రూపాయలు ఇచ్చింది. అప్పుడున్న ధర 2183 రూపాయలు. మేము అధికారంలోకి వస్తే 2683 రూపాయలు ఇస్తామన్నారు. టేబుల్ కొట్టి మరీ ధరలు రాసి ఏ పంటకి ఎన్ని పైసలు ఇస్తాము. మొక్కజొన్న 1870 ఉంటే 2200 ఇస్తామన్నారు. కందులు 6300 ఉంటే 6700 ఇస్తారన్నారు. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ కమిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆన్ రికార్డ్. రాతపూర్వకంగా అభయహస్తం మేనిఫెస్టో అని పెట్టి ఇందిరమ్మ రైతు భరోసా అని చెప్పి పొద్దుగాలైతే సోనియమ్మ, ఇందిరమ్మ, కాంగ్రెస్ అని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు రాతపూర్వకంగా తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఎందుకు డిసెంబర్ 9 రోజు ఈ రోజు వేస్తామన్నటువంటి కమిటీ, ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులతో పాటు వేస్తామన్న కమిటీని డిసెంబర్ 9వ తారీఖు రోజు ఎందుకు వేయలేకపోయినారు రేవంత్ రెడ్డి గారు?
ఎందుకు 7 నెలలు కాలయాపన చేసి ఇప్పుడు జూలై వచ్చిన తర్వాత జూలైలో కమిటీ వేసి మళ్ళీ ఏదో ఆగస్టులో ముచ్చట అని చెప్పి ఒక ముచ్చట పెట్టుకోవడం అనేది ఏ రకంగా సమంజసం అనేది నేను అడుగుతా ఉన్నా.